బాపులపాడు మండలం వీరవల్లి గ్రామంలోని కృష్ణా మిల్క్ యూనియన్ లో వరల్డ్ వెటనరీ డే ఘనంగా నిర్వహించారు. పాడి రైతుల అభివృద్ధి కోసం ఒక డిజిటల్ యాప్ ను ప్రారంభించిన కృష్ణా మిల్క్ యూనియన్ చైర్మన్ చలసాని ఆంజనేయులు. బాపులపాడు మండలం వీరవల్లి ప్రాజెక్టు కామధేను ఫ్యాక్టరీ ప్రాంగణంలో ప్రపంచ పశు వైద్య దినోత్సవ వేడుకలను పురస్కరించుకొని కృష్ణా మిల్క్ యూనియన్ చైర్మన్ చలసాని ఆంజనేయులు చేతుల మీదుగా రెగ్యులేట్ యాప్ ను ఆవిష్కరించడం జరిగింది. ఇటువంటి యాప్ పాడి పశువుల సంరక్షణ కోసం ఒక డైరీ సంస్థ నిర్వహించడం దేశంలోనే ప్రప్రథమం అని తెలిపారు. ఈ సందర్భంగా చైర్మన్ చలసాని ఆంజనేయులు మాట్లాడుతూ కృష్ణా మిల్క్ యూనియన్ అహర్నిశలు పాడి రైతుల ఆర్థిక అభివృద్ధికి కృషి చేస్తుందని తెలిపారు. దానిలోని భాగంగా రెగ్యులేట్ యాప్ ను ఆవిష్కరించడం జరిగిందని తెలిపారు. ఈ యాప్ ద్వారా పాడి రైతులు తమ పశువుల ఆరోగ్యం, సంతానోత్పత్తి మరియు పోషణను సమర్థవంతంగా నిర్వహించడానికి రూపొందించిన అత్యాధునిక డిజిటల్ వేదిక. ఈ యాప్ సమగ్రమైన పశువుల సంరక్షణ ట్రాకింగ్ ను అందిస్తుంది. ఇది ముఖ్యంగా పునరుత్పత్తి, ఆరోగ్యం, జన్యుపరమైన పర్యవేక్షణ, మొత్తం ఉత్పాదకతను పెంచడంపై దృష్టి పెడుతుందని తెలిపారు. ప్రపంచ పశు వైద్య దినోత్సవం సందర్భంగా, వెటర్నరీ డే సందర్భంగా మా వైద్య సిబ్బంది ఈ రాష్ట్రంలో, దేశంలో ఉన్నటువంటి మూగజీవులకి సేవ చేసేటువంటి ప్రతి ఒక్కరికి కూడా కృష్ణా మిల్క్ యూనియన్ తరఫున శుభాకాంక్షలు తెలియజేస్తున్నాం. చాలా సంతోషం. కృష్ణా మిల్క్ యూనియన్ కూడా 6 దశాబ్దాలుగా మూగజీవులకి రైతు, పశు సేవ ఇవన్నీ కూడా పరమావిధిగా భారతదేశంలో అన్ని రకాలుగా కూడా పాలకవర్గాలు ధర ఇవ్వడంలో కానీ, పశువులకు సేవ చేయడంలో కానీ అన్నిట్లో కూడా మిన్నంటి ఉంది. ఇప్పుడు కూడా భవిష్యత్తు ఆలోచించి కృష్ణా మిల్క్ యూనియన్ ఒకప్పుడు హర్యానా బ్రీడు అవన్నీ కూడా డెవలప్ చేయటం వలన కొంత బ్రీడ్ డెవలప్ అయింది. ఇక్కడ బ్రీడ్ డెవలప్ చేయడంలో కూడా కృష్ణా మిల్క్ యూనియన్కి ఈ దేశంలో, ఈ రాష్ట్రంలో ప్రత్యేక స్థానం ఉంది. ఆ రోజున కూడా ముర్రా బ్రీడ్ని డెవలప్ చేయడం జరిగింది. ఈ రోజున మేము కూడా ఇవాళ ఏఏ వర్కర్స్ని పెంచి హై ఎల్డర్స్ సెమన్స్ని మేము ఎక్కువ ధర పెట్టి తెచ్చి రైతులకి ఇవాళ కేవలం 50 రూపాయలకే ఈ జిల్లాలో పశు వైద్యులు మా దగ్గర 20 మంది, మొత్తం 35 మంది దాకా పశు వైద్యులు కానీ ఆ సిబ్బంది కానీ 37-38 మంది ఆ సిబ్బంది ఉన్నారు. అలా కాకుండా ఏఏ వర్కర్స్ కూడా బ్రీడ్ డెవలప్ చేయాలనే ఉద్దేశంతో హై ఎల్డర్ సెమన్ కూడా తీసుకొచ్చి ఇవాళ ఈ జిల్లాలో కానీ, పశ్చిమ గోదావరి జిల్లాలో సగభాగంలో కానీ సుమారు 50 మంది దాకా ఏఏ వర్కర్స్ కూడా ప్రతి కూడా అంటే మేము పశువుని, అంటే ఇందాక డాక్టర్ గారు చెప్పినట్టు పశువుని, దాని ఆరోగ్యాన్ని ఏ రకంగా శ్రద్ధ తీసుకోవాలి, భవిష్యత్తులో బ్రీడ్ డెవలప్ ఎట్లా చేయాలి. మా డాక్టర్స్ కానీ అంతా కూడా డైరీ టెక్, వాళ్ళు అంతా బీటెక్ కూడా అందరూ కూడా బీవీఎస్సీ, ఎంవీఎస్సీ అంతా కూడా చదువుకుని బ్రహ్మాండంగా ఒక సర్వీస్ చేసేటువంటి యూత్ జనరేషన్ కృష్ణా మిల్క్ యూనియన్ డాక్టర్స్ ఉన్నారు. ఖచ్చితంగా ఆ గ్రామంలో రైతుకి ఏ ఇబ్బంది కలిగినా ఫోన్ చేస్తే అర్ధరాత్రి కూడా వెళ్ళి పిల్లల్ని తీసుకెళ్ళి అర్ధరాత్రి కాడ వెళ్ళి రైతు ఇబ్బంది పెడితే డాక్టర్ కొంతమంది అర్ధరాత్రి కాడ వెళ్ళి ఆ రైతుకి న్యాయం చేయడం. గ్రామాల్లో చాలామంది చెబుతూ ఉంటారు డాక్టర్స్ బ్రహ్మాండంగా చేస్తూ ఉంటారని, మంచి సర్వీస్ చేస్తున్నారని. ఇట్స్ హ్యాపీ. మీ అందరికీ మనస్ఫూర్తిగా, మీ టీం అందరికీ కానీ, మీకు కానీ, మీ అసిస్టెంట్లు అందరికీ మనస్ఫూర్తిగా కృతజ్ఞతలు తెలియజేస్తున్నా. వీఆర్ వెరీ హ్యాపీ విత్. ఎందుకంటే ఆ పాడి రైతు బాగుండాలంటే ఆ ఇంట్లో పశువు, గేదె కనుక ఆ పూట మేత తినకపోతే తెల్లారి లోపల 3 సార్లు రైతు లెగిసి చూస్తాడు. ఇంట్లో కొడుకు అన్నం తినకపోయినా ఊరుకుంటాడు, కానీ ఆ గేదె పడుకునేటప్పుడు మేత మేయకపోతే, పగల కనుక దానా తినకపోతే ఆ రైతుకి తెల్లారి లోపల 3 సార్లు మెలకు వస్తుంది. అది పశువు మీద, గేదె మీద ఉన్నటువంటి రైతుకి ఇష్టం. ఆ ఇష్టం చేయటం మనందరూ కూడా చేస్తున్నారు. ఇవాళ మంచి ఈ బ్రీడ్ డెవలప్ చేయడం వలన బ్రహ్మాండమైనటువంటి దూడలు మీరు తీసుకొచ్చారు. అవునా? మంచి దూడలు పడుతున్నాయా? మంచి దూడలో అంటే నా ఉద్దేశం ఫ్యూచర్లో పొద్దున్నే 10 లీటర్లు, సాయంకాలం 10 లీటర్లు, 20 లీటర్లు, 3-4 ఏళ్ళైనా రోజుకి 20 లీటర్లు గేదె పాలు ఇవ్వాలి. ఆ ఉద్దేశంతో ఆ బ్రీడ్ డెవలప్మెంట్ మీద సంవత్సరానికి 3 కోట్లు ఖర్చు పెడుతున్నాం మనం. ఒక బ్రీడ్ వాళ్ళ జీతాలు కానీ ఏదైనా కానీ ఒక్కొక్క సెమన్కి మనకు 350 రూపాయలు పడుతుంది. ఒక్కొక్క సెమన్కి మీరు సెమన్ చేసే ఖర్చు కానీ, స్టాఫ్ ఖర్చు కానీ, ఏదైనా కానీ 300 రూపాయలు ఖర్చు పెడితే మన ఉద్దేశం ఏంటంటే
రేట్ ఇస్తున్నాం భారతదేశంలో ఎక్కువగా, బోనస్ ఇస్తున్నాం, సంక్షేమ పథకాలు రైతుకు చేస్తున్నాం ఏది చేసినా. అట్ ది సేమ్ పశు దినోత్సవ సందర్భంగా మనస్ఫూర్తిగా మనందరం కూడా గర్వపడాల్సిన విషయం, మనం ఆ పాడి పశువుకి 24 గంటలు ఇవాళ అంతా టోల్ ఫ్రీ నెంబర్స్ పెట్టాం. ఎక్కడ ఫోన్ వచ్చినా సరే అర్ధరాత్రి గడ ఫోన్ చేసినా మన టీం పనిచేస్తున్నారు. భవిష్యత్తులో కూడా ఎంత డబ్బులు ఖర్చు పెట్టి హై ఎల్డర్స్ యొక్క శ్రమని పాల ఉత్పత్తి పెరగడానికి మొన్న ముఖ్యమంత్రి గారు కూడా మీట్లో పెట్టారు, మొన్న మీటింగ్లో కూడా సమావేశంలో చెబుతున్నారు. ఈల్డింగ్ పెరగాలి, కన్సీవింగ్ మార్పు రావాలి, ఎక్కడా కూడా అది రిపీటెడ్ లేకుండా చూడాలని చెబుతున్నారు. ఖచ్చితంగా మనం అదే చూస్తున్నాం. ఏదైతే మీరందరూ కూడా ప్రతి మా డాక్టర్లు కానీ అందరూ కూడా, మీరు సంఘాధ్యక్షులు కూడా ఉన్నారు, దయచేసి మనందరం కూడా గ్రామాల్లో మీరందరూ కూడా మానిటరింగ్ సిస్టమ్ పెట్టాం. గ్రామాల్లో గేదెకు శమన ఎప్పుడు చేశారు, ఆ శమన మన 21 రోజుల తర్వాత కట్టుకుందా లేదా, దాని తర్వాత 3 నెలలు కట్టిందా లేదా, లేకపోతే కట్టకపోతే ఏం చేయాలి, దానికి కావలసినటువంటి మెడికేషన్ ఏం చేయాలి అని మనం చూస్తున్నామా? 20 రోజులు కడుతుందో లేదు ఏ వర్కర్లు మీరు కానీ చూస్తున్నారా? తీసుకుంటున్నాం. ఇప్పటిదాకా మాన్యువల్గా బుక్స్ మీద తీసుకున్నాం మనం. పుస్తకాల్లో ఆ గేదెకి సేవం చేస్తే దాని తర్వాత 21 రోజుకి ఏమైంది, 3 నెలలకు ఏమైంది, దూడ పుట్టినాక పెయ్యి దూడ దున్నపిల్ల, ఆ దున్నపిల్ల అమ్మాలనుకుంటే అది కాకుండా హై ఎల్డర్స్ అయిన దున్నపిల్లని వాళ్ళు ఏదో 3 నెలలకు 2 నెలలకు 20 ఏళ్ళకు 25 ఏళ్ళకి అమ్మటం కాదు. ఖచ్చితంగా ఆ బ్రీడ్ డెవలప్ చేయడం వలన ఇవాళ బ్రహ్మాండంగా డబ్బులు వస్తున్నాయి. ఆ రైతులను కూడా మోటివేట్ చేసి ఆ సిస్టమ్ని క్రియేట్ చేయాల్సిన బాధ్యత మన అందరి మీద ఉంది. నేనైతే మనస్ఫూర్తిగా ఒకటి నమ్ముతా, మనుషులు చేసిన సేవ కంటే పశువులకు చేసిన సేవ చాలా గొప్పది. నోరు లేని మూగజీవులకు చేసిన సేవ. ఆ రైతు ఆ రిజల్ట్ పొందే నాడు మిమ్మల్ని చెప్పుకునేటువంటి మీకు నేను చూస్తూ ఉంటా, గ్రామాల్లో పాడి రైతుకి సర్వీస్ చేసే వ్యక్తులు మర్చిపోరు. అది డాక్టర్ అయినా, కాంపౌండర్ అయినా, ఏ వర్కర్ అయినా. సంతోషంగా ఉంది. ఈ యాప్ పెట్టినట్టు కూడా ఎండి గారికి, మా అధికారులకు అందరికి కూడా మనస్ఫూర్తిగా నేను కృతజ్ఞతలు తెలియజేస్తున్నాను. సో మనందరం కలిపి ప్రయాణం చేయాలి. కోఆపరేటివ్ మనందరం 10 మంది కలిసి ప్రయాణం చేస్తే ఇది ఆ పాడి రైతుల సంస్థ కృష్ణా మిల్క్ యూనియన్ అనేది కృష్ణా పాడి రైతుల ఆస్తి. దీన్ని మనం ప్రొటెక్ట్ చేయాలి. ఏం చేయాలి అన్ని మనమే చేయాలి, దాంట్లో అనుమానం లేదు. బ్రహ్మాండంగా చాలా ఇప్పుడు దాకా మీరు ఈ ఫ్యాక్టరీ కానీ ఎవ్రీథింగ్ మీ కష్టం, మీ అందరి కష్టం. దీంట్లో ఏ పాజిటివ్ థింకింగ్ కూడా మీ అందరి కష్టం ఉంది. మేము మనస్ఫూర్తిగా మీ టీంని గురించి కూడా మేము కూడా అనుకుంటాం. మేము బోర్డు కానీ ఎండి గారు మేమందరం కూడా డాక్టర్స్ మీ అందరి గురించి కుర్రాళ్ళు బాగా చేస్తూ ఉంటారు. అంటే బట్ మాకు ఉంటాయి ఇంకా ఏదేదో చేయాలని, కానీ కొన్ని లిమిట్స్, ప్రతిదానికి కొన్ని లిమిట్స్ ఉంటాయి. బట్ వీ డూ హ్యాపీ. మేమందరం మనస్ఫూర్తిగా మీ అందరినీ మిమ్మల్ని చూస్తేనే మాకు ముచ్చటగా ఉంటుంది. మీరు చేసే రిజల్ట్స్ అవన్నీ గుడ్, ఇంకా చేద్దాం, ఇంకా బెటర్గా చేసి మీకేం చేయాలి, ఎప్పుడేం చేయాలి, మాకు కూడా అందరికీ ఒక కాన్ఫిడెన్స్, ఒక క్లారిటీ ఉంది. ఖచ్చితంగా కాలక్రమేణా ఎప్పుడేం చేయాలో మేము మనస్ఫూర్తిగా, మీరు హ్యాపీగా ఉండాలి. ఇప్పుడు మనందరం ఎంప్లాయీస్ అందరూ హ్యాపీగా ఉంటే ఆ చేసే దాంట్లో కూడా మంచిది ఉంటుంది. కేవలం శాశ్వతం కాదు, యూనియన్ శాశ్వతం. మేము బోర్డు అందరూ ఉండకపోవచ్చు, మీరు ఉండరు. బట్ కృష్ణా మిల్క్ యూనియన్ అనేది ఇంకొక 500 ఏళ్ళైనా 5000 ఏళ్ళైనా ఇది ఉంటుంది. ఆ పాడి రైతుని, ఆ పశువుని ప్రొటెక్ట్ చేయడానికి మనందరం కూడా కలిసి ప్రయాణం చేద్దామని